కడియం శ్రీ గారి ఒళ్ళు బలిసి బలిపెక్కి మాట్లాడుతున్నట్టు అనిపిస్తలే నువ్వు మాట్లాడుతుంటే. కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడే స్టేజ్కి ఎదిగిపోయినావు నువ్వు. 2014లో చీకటైపోయిన నీ రాజకీయ భవిష్యత్తుకి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసి విద్యాశాఖ మంత్రిని చేసి ఉన్నతమైన స్థాయిలో నిన్ను కూర్చునబెడితే కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలేసి ఉంపుడు గత్తెలాగా మారి కాంగ్రెస్ పార్టీ పంచన ఏరి రేవంత్ రెడ్డి సంఖ నాకుతూ కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి విమర్శించే స్టేజ్కి ఎదిగిపోయినవా? ఆఫ్టర్ ఆల్ నీ బతికెంత నువ్వెంత? కేటీఆర్ అయ్య పేరు చెప్పుకుని రాజకీయాలకు వచ్చిండా? కేటీఆర్ ఉద్యమాలు చేసి వచ్చిండు, లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేసి మంచి జీవితాన్ని వదిలేసి ఉద్యమాలు చేసి అరెస్ట్లు అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిరిసిల్ల ప్రజలు వరుసగా గెలిపిస్తే ఐటీ శాఖ మంత్రిగా మారి హైదరాబాద్ని తెలంగాణని నెంబర్ 1 స్టేట్గా మార్చిన కేటీఆర్తో నువ్వు పోల్చుకుంటా ఉన్నావా? కేటీఆర్ ఎక్కడ, నువ్వెక్కడ? కేటీఆర్ కాలు గోటికి సరిపోతావు నువ్వు? గురించి కేసీఆర్ గురించి మాట్లాడతావా? అధికారంలో ఉండే పార్టీలోనే ఉండే నీ బతికెక్కడ? అధికారం ఉన్నా లేకున్నా పులిలాగా కొట్లాడే కేటీఆర్ ఎక్కడ? కేటీఆర్తో పోల్చుకుంటావా? కేటీఆర్ని విమర్శిస్తావా? గుర్తుపెట్టుకో, స్టేషన్ గన్పూర్ ప్రజలు పాతి బొంద పెడతారు నిన్ను. ఖబర్దార్ బిడ్డ, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.